ఒక 25 ఏళ్ల కుర్రాడు బెట్టింగ్ అలవాటు పడి 10,000 తీసుకుని 10 లక్షలు కట్టి తన లైఫ్నే కోల్పోయేదాకా తెచ్చుకున్నాడు. ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ. అసలు ఏం జరిగిందో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. ఒక పల్లెటూరు, అక్కడ ఇద్దరు అన్నదమ్ములు. అన్నేమో సాఫ్ట్వేర్ ఉద్యోగి హైదరాబాద్లో ఉంటాడు, తమ్ముడేమో ఊర్లోనే ఉంటూ పనికెళ్తూ ఉంటాడు. ఆ పనికి వెళ్ళి రోజంతా కష్టపడి వస్తే వచ్చే మనీ అతనికి నచ్చలేదు. ఫ్రెండ్స్తో కూర్చుని పార్టీలు చేసుకుంటూ బెట్టింగ్లో వచ్చే మనీ నచ్చింది. ఒకరోజు 10,000 కదా చిన్న అమౌంట్ అని తన ఫొటోస్, ప్రూఫ్స్, ఫ్రెండ్స్ కాంటాక్ట్స్, రిలేషన్షిప్ కాంటాక్ట్స్ అన్నీ షేర్ చేసి ఒక లోన్ యాప్లో అప్పు తీసుకున్నాడు. రోజులు గడిచాయి. మెల్లిమెల్లిగా లోన్ యాప్ వాళ్ళు కాల్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ అబ్బాయికేమో ఏం చేయాలో తెలియట్లేదు. సరే అని తెలిసిన వాళ్ళ దగ్గర 20,000 అప్పు తీసుకుని కట్టాడు. కానీ అవి సరిపోలేదు. ఆ లోన్ యాప్ వాళ్ళు లక్షలు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఈ అబ్బాయి సెన్సిటివ్ ఫొటోస్ ఉన్నాయి కాబట్టి. ఇంకా అబ్బాయికి ఏం అర్థం కావట్లేదు. ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అటు అమ్మ నాన్నకి చెప్పుకోలేక, అన్నయ్యకి చెప్పుకోలేక తనలో తాను కుమిలి కుమిలి సూసైడ్ చేసుకునేదాకా తెచ్చుకున్నాడు. ఇంకా ఈ కుర్రోడి బిహేవియర్ చూసి అమ్మ హైదరాబాద్లో ఉండే అన్నయ్యకి చెప్తే తన ఊరికి వచ్చి జరిగింది మొత్తం తెలుసుకున్నాడు. కానీ అప్పటికే వాళ్ళ తమ్ముడు అక్కడక్కడ కలిపి 10 లక్షలు అప్పు చేసి కట్టినా వాళ్ళు వదలట్లేదని తెలిసింది. ఇంకా ఇలా కాదు అని చెప్పి వాళ్ళ తమ్ముడికి నీకేంటి నువ్వు అబ్బాయివి, ఏం జరిగినా నేను ఉన్నా అని ధైర్యం ఇచ్చి ఆ లోన్ వాళ్ళకు కాల్ చేసి ఇంక ఏం పీక్కుంటారో పీక్కోండి, ₹1 కూడా కట్టేది లేదని చెప్పాడు. తర్వాత కొన్ని రోజులకి కాల్స్ రావడం ఆగిపోయాయి. ఇక్కడ అప్పు చేయడానికి ఒక రీజన్ బెట్టింగ్. కానీ అందరికీ అదే రీజన్ కాకపోవచ్చు. కొందరికి హెల్త్ బాలేక అయితే, మరి కొందరికి పిల్లాడి ఫీజు కట్టలేదని. ఇలా చాలా రీజన్స్ ఉంటాయి. ఏమీ తాకట్టు పెట్టకుండానే డబ్బులు వచ్చేస్తున్నాయి కదా అని తెలియని ఈ యాప్స్లో డబ్బులు తీసుకోకండి, తీసుకుని బలి అవ్వకండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెంతో కంటెంట్ ముందు ముందు చాలానే రాబోతుంది. టేక్ కేర్.